అయితే మనం పిల్లల్ని సమ్మర్ హాలిడేస్ కదా ఇక్కడికి అనంతపూర్కి తీసుకొచ్చాం. ఇక్కడ ఆక్వా థ్రిల్లర్ అంటే మినీ వండర్లా లాగా. సో మనం లాంగ్ వెళ్ళలేం కదా, హైదరాబాద్ బెంగళూరు అలా. సో మన అనంతపూర్లోనే ఇది ఉంది, రాప్తాడ్కి వెళ్ళే రూట్లో. సో ఇలా ఎంట్రీ లోపలికి ఎంట్రీ ఫీజు వచ్చేసి 400 రూపీస్. లోపల ఎంట్రీ ఇలా ఉంది. సో ఇక్కడ అన్నమాట పిల్లలు స్విమ్ చేయాల్సింది. అంటే ఫస్ట్ ఇక్కడ స్విమ్ చేయాలి. అంటే మేము ఇంతకుముందు కూడా వచ్చాం, ఒక 2-3 years బ్యాక్ వచ్చాం. అప్పుడు ఇలా లేదు, రీమాడ్యులేషన్ చేశారు మళ్ళీ ఇప్పుడు. సో ఇవన్నీ వాటర్ ఇలా ఉన్నాయి కదా, అంబ్రిల్లా లాగా. సో ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు రీమాడ్యులేషన్ చేశారు. సో అందుకని మళ్ళీ పిల్లల్ని తీసుకొని వచ్చాం. ఇక్కడ డ్రెస్సెస్ కూడా ఉంటాయి, రెంట్కి తీసుకోవాలి. 400 పర్ హెడ్. సో అది కాకోకుండా మళ్ళీ 60 రూపీస్ ఉంటుంది డ్రెస్కి, స్విమ్ డ్రెస్కి. సో మేమైతే తీసుకోలేదు, మేము షార్ట్ బనియన్తోనే అలానే, అంటే మేము తీసుకొచ్చాం షార్ట్స్ పిల్లలకి, అలానే దింపేసాము స్విమ్లో. అదే పూల్లో దిగారు. పెద్ద బాబుకి అయితే అలవాటు ఉంది, చిన్న బాబుకు అయితే అలవాటు ఉంది, కొంచెం భయపడుతున్నాడు ఏమైనా లోతుందేమో అని అనేసి. ఇలా పైకి వెళ్ళాలి, వాడు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. మీరు చూడండి, ఎప్పుడు చూసినా మునగాలి మునగాలి అనుకుంటాడు, మళ్ళీ భయపడతాడు. ఎప్పుడు అంతే, ఇప్పుడే కాదు. అక్కడ అది నాకు చాలా బాగా నచ్చింది, అలా వాటర్ పడటం చాలా బాగుంది. ఏమో అండి, సమ్మర్లో ఇలా పిల్లలు హ్యాపీగా ఉంటే మనం అది చూసి హ్యాపీగా ఉంటాం కదా. సో ఇంకా కొంచెం లోపలికి వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూసాను కదా, లోపల ఎంట్రీ తర్వాత ఎలా ఉంది. అక్కడ చూడండి, చిన్న బాబు ఇలా జారుతున్నాడు. ఇక్కడ నుంచి వీడు స్విమ్ చేయాలని ట్రై చేస్తున్నాడు, కానీ కొంచెం మళ్ళీ లోపల అంటే అంత పూర్తిగా రాదు, ట్రై చేస్తున్నాడు, ఇంకా నేర్చుకుంటున్నాడు. స్టార్టింగ్ ట్రై చేయాలని చూస్తూ ఉంటాడు, మళ్ళీ భయపడతాడు. వాడిని చూసి వీడు ట్రై చేస్తున్నాడు. ఇది సెకండ్ది, అంటే ఆ పూల్ తర్వాత సెకండ్ పూల్, అంటే ఇది ఇంకా ప్రాసెస్లో ఉందనుకుంటా. ఇది వాటర్ రెయిన్ డ్యాన్స్ లాగా. ఇక్కడే తినడానికి కూడా ఉంటుంది, రెస్టారెంట్, ఫుడ్ అంతా ఇక్కడే దొరుకుతుంది, స్నాక్స్ అన్నీ. ఇక్కడ వచ్చేసి ఇలా ఆడుకోవడానికి కూడా పెట్టారు పిల్లలకి. సో అలిసి అంటే అంటే అందులో స్విమ్ చేయడానికి ఇష్టపడే పిల్లలు, కొంతమంది భయపడే పిల్లలు ఉంటారు కదా, చిన్ని పిల్లలు, వాళ్ళు ఇక్కడ ఆడుకోవడానికి. లాస్ట్ది అనమాట ఇది. ఇందులో నాకు ఇది నచ్చింది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. పెద్ద బాబు చూడండి పైకి ఎక్కాడు, అక్కడ నుంచి వస్తున్నాడు. వాడికి ధైర్యం ఎక్కువ, వచ్చేస్తాడు. అక్కడ వాళ్ళ నాన్న ఉన్నారు దగ్గరే, చిన్నబాబు కిందే ఉన్నాడు, వచ్చేసాడు. ఇలా ఉంది, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా వేడిగా ఉంది కదండి, సో అలా రిలాక్స్ అవుతున్నారు వాటర్లో. ఇలా వెళ్ళాలి స్టెప్స్, మళ్ళీ వెళ్తున్నాడు. క్లైమేట్ అయితే చాలా, అంటే మేము వెళ్ళిందే యాక్చువల్లీ మార్నింగ్ టు 5 o'clock వరకు అంటే మాకు తెలీదు. సో వెళ్ళిందే 4:10 అలా వెళ్ళాం. ఇంకేం చేద్దాం, ఆ టైం అయిపోయింది. కానీ ఆ టైం వరకన్నా ఆడుకొని అనే దాంతో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బాగా. మళ్ళీ వెళ్ళాడు. ఇప్పుడు సెకండ్, అంటే అక్కడ రెడ్ది ఉంది కదా, అందులో నుంచి వస్తాడు ఇప్పుడు. ఇక్కడ ఫస్ట్ బ్లూ గ్రీన్ ఇందులో వచ్చాడు, ఇప్పుడు అందులో నుంచి చూడండి వస్తున్నాడు. వీడికి ధైర్యం ఎక్కువ అండి, వీడు వచ్చేస్తాడు. వాడు ఇంకా ఆలోచిస్తున్నాడు, అక్కడ ఉండి పూల్లో ఉండి ఆలోచిస్తున్నాడు. వీడు వచ్చే చూసి మేబీ ట్రై చేస్తాడని నాకు అనిపిస్తోంది. చూడండి కింద చిన్నోడు ఏదైనా తొందరగా ట్రై చేయాలనుకుంటాడు, పెద్దోడు. వాళ్ళ ఫాదర్ చూడండి అలసిపోయి వచ్చేసారు. ఇప్పుడు చిన్నోడు వెళ్తున్నాడు. నాకైతే భయం వేసింది, నేనైతే వద్దని చెప్పాను. మళ్ళీ వాళ్ళ నాన్న లేదు ఏం పర్లేదు, ధైర్యాన్ని తెచ్చుకోవాలి, ఎప్పటికీ ఇలానే ఉండిపోతాడు భయపడుతూ ఏం పర్లేదు ట్రై చేయని అన్నారు.
ఓకే, వాళ్ళ పప్ప ఉన్నారు కదా దగ్గరే. కానీ మనసులో కొంచెం ఎందుకంటే వాడికి కొంచెం భయం ఉంటుంది. ఆ భయంతో ఇంకేమైనా భయపడతాడేమన్న దాంతో నేను ఎప్పుడు హోల్డ్ చేస్తూ ఉంటాను. వాళ్ళ పప్ప అలా కాదు, వెళ్ళాలి, ధైర్యం తెచ్చుకోవాలి అని అంటూ ఉంటారు. ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఎవరికైనా కానీ ధైర్యం ఉండాలండి. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ధైర్యం ఉండాలి, అది మాత్రం నిజం. చూడండి ఎలా వస్తున్నాడు, చిన్నగా, అది జారడం కూడా కాదు. చూడండి ఇప్పుడు మీరు ఫైనల్లో చూడండి ఎలా వస్తాడో, నవ్వు వస్తుంది అసలు. చూడండి అలా ఎవరైనా వస్తారా అందులో? అది వాడి స్పెషాలిటీ. మళ్ళీ వెళ్తా అని వెళ్తున్నారు. ఇప్పుడు ఇద్దరు వెళ్ళారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. నాకైతే చాలా అలసిపోయానంటే అంతకుముందు షాపింగ్ చేసాము, సో దాంతో బాగా అలసిపోయాను. నేను అలా కూర్చొని వీడియో తీస్తున్నాను అంతే. కానీ వెళ్ళండి, అనంతపూర్లో రాప్తాడ్ రూట్కి ఉంది, అక్కడికి వెళ్ళండి పిల్లల్ని తీసుకొని. మనం ఎక్కడెక్కడో దూరంగా అయితే పిలుచుకెళ్ళలేం కదా, దగ్గరలో ఉన్న చిన్న వాటికి చిన్న ఆనందాలు వాళ్ళకి ఇద్దాం. పేరెంట్స్గా అది మన బాధ్యత. ఓకేనా ఫ్రెండ్స్? లైక్, షేర్, సబ్స్క్రైబ్.